వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారుల లిస్టులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ముందు వరుసలో ఉంటారు. వైసీపీకి జగన్కి ఆయన వీర విధేయుడిగా పనిచేశారనే విమర్శలున్నాయి. అందుకే గెలిచాక చంద్రబాబు ఆయన ఫేస్ చూడడానికి కూడా ఇష్టపడలేదంటారు. ఇప్పటికే ఆయన నటి జత్వానీ కేసుకు సంబంధించి సస్పెండ్ అయ్యారు. ఆ కేసులో ఆయన నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. తాజాగా మరో కేసు ఆంజనేయులు మెడకి చుట్టుకుంటుంది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు తమను తీవ్రంగా వేధించారని కూటమి ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలిసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్ తర్వాత తానే అన్నట్లు ఇష్టానుసారం వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు చుట్టూ కేసుల చట్టం బిగుసుకుంటుంది. ఎలాగూ మళ్లీ జగనే అధికారంలోకి వస్తారన్న ధీమతో పిఎస్ఆర్ విధుల్లో ఉన్నంత కాలం వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్తలా వ్యవహరించారు. తీరు ఎన్నికల ఫలితాలతో బిత్తరపోయిన సదరు ఆఫీసర్ ఫలితాలు వెలువడగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేశారు. అప్పట్లో చంద్రబాబును కలిసేందుకు ఆంజనేయులు ఉండవల్లి నివాసానికి రాగా ఆయనకు అనుమతి లభించలేదు. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈసీ తప్పించింది. ఈసీ ఎన్నికల విధుల నుంచి తప్పించాక కూడా అనధికారికంగా ఆయన వైసీపీ కోసం పనిచేశారని ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చంద్రబాబును కలవడానికి వచ్చిన ఆ ఐపీఎస్ ని ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు కారాపి లోనికి అనుమతి లేదని చెప్పారు. దాంతో ఆంజనేయులు చంద్రబాబు నివాసం దగ్గర నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. అసలు ముందు నుంచి పిఎస్ఆర్ అంటే కేర్ ఆఫ్ కాంట్రవర్సీలే అన్న టాక్ ఉంది. వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ హయాంలో పిఎస్ఆర్ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించారు. అప్పటి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో గొడవ పెట్టుకుని రచ్చకెక్కారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అప్పటి విజయవాడ సిపిగా పనిచేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్య విభేదాలు తలెత్తాయి. పిఎస్ఆర్ కు ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన సెల్ ఫోన్ నెంబర్ నుండి వేరొక మహిళతో చనువుగా మాట్లాడడం, ఆ కాల్ రికార్డులను వంశీ వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది. తర్వాత గన్మెన్ విషయంలో వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అప్పట్లో వంశీని అంతం చేసేందుకు పిఎస్ఆర్ మాజీ నక్సలైట్లతో పథకం రచించారని వంశీ తరపున న్యాయవాదులు ఆరోపణలు సైతం చేశారు. అదే స్థాయిలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఇరకాటంగా మారడంతో ఆయన బదిలీ చేయడంతో పిఎస్ఆర్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. జగన్ పై విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. కీలకమైన పోస్టులో పిఎస్ఆర్ వ్యవహరించిన తీరు కారణంగానే ఆయనకు చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ముంబై నటి జత్వానీ కేసులో కీ రోల్ పోషించి ఆమె కుటుంబాన్ని వేధించిన కేసులో పిఎస్ఆర్ సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ కేసులో ఆయన నేడో రేపో అరెస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు. తాజాగా కూటమి ఎమ్మెల్యేలు పలువురు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిఎస్ఆర్ పై ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమని నిత్యం వేధించారని, ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, ఎటువంటి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు కూడా చేయవద్దంటూ బెదిరించారని కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తన మాట ధిక్కరిస్తే సిఐడితో ఎంక్వైరీ చేయించి అరెస్టు చేస్తానన్న పిఎస్ఆర్ బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్లను ముఖ్యమంత్రికి ఇచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు అరెస్టు సమయంలో నంద్యాల నుంచి గుంటూరు తీసుకొస్తున్నప్పుడు దారిలో ఉన్న అన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి ఆందోళనలు చేయవద్దని ఆయన బెదిరించారట. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎవరు కూడా నిరసనలు, ధర్నాలు చేయవద్దని రుబాబు చేశారంట. అందుకే తాము ఆ టైంలో పెద్దగా ఆందోళన చేయలేకపోయామని ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకు విన్నవించుకున్నట్లు తెలిసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని చంద్రబాబును కోరారంట. దానిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో పిఎస్ఆర్ పై చర్యలకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.